అవర్ ఛానల్ హోమ్ మేడ్ హ్యాపీనెస్. ఈ సెట్టింగ్ మారింది అనుకుంటున్నారా? ఈరోజు అలంపూర్ వెళ్తున్నామండి. రండి, మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను మాతో పాటు. కర్నూలు నుంచి 25 కిలోమీటర్స్ అండి. ఇది పుల్లూరు టోల్ గేట్ అండి. ఫస్ట్ టోల్ గేట్ వస్తుంది. మాకు తెలుసమ్మా అలంపూర్ అంటారా? తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదండి, అందుకోసం చెప్తున్నాను. మొత్తం హైవేనేనండి. ఈ టోల్ ప్లాజా దాటగానే మనకు కొంచెం అంటే ఒక 5 కిలోమీటర్స్ లోపలే మనకి లెఫ్ట్‌లోకి దారొస్తుందండి. లెఫ్ట్‌లోకి మనం సర్వీస్ రోడ్‌లోకి దిగేయాలి. డైరెక్ట్ వెళ్ళామంటే హైదరాబాద్ వెళ్ళిపోతాము. కానీ మనం అలంపూర్ గదా వెళ్ళాలి. అందుకని ఇక్కడ తీసుకోవాలండి. లెఫ్ట్ తీసుకోవాలి. సైన్ బోర్డ్స్ వస్తాయి. అక్కడ చూసుకొని అలంపూర్ దేవాలయంకి దారి అని ఉంటుంది. అక్కడ లెఫ్ట్‌లో దిగేస్తే మనం అలంపూర్ ఊర్లోకెళ్తామనమాట. అమ్మవారు ఇక్కడ 5వ శక్తిపీఠం అండి. ఉగ్ర రూపిణిగా ఉంటుంది అమ్మవారు. దంతాల పై వరుస పడిందంటండి. దంతాల పై వరుస దవడ పడిందంట ఈ ప్లేస్‌లో. ఇదొచ్చేసి పొలాలున్నాయండి ఇక్కడ. ఆంజనేయ స్వామి విగ్రహం పెద్దది కడుతున్నారండి స్టాచ్యూ. చాలా హైట్ ఉండింది. అందుకు ఆపామనమాట ఒకసారి చూపిద్దామని చెప్పి. ఇంకా రెడీ అయితే బావుంటుంది ఇంకా. ఇక్కడ పొలాల్లో అంతా జొన్న, పొగాకు వేశారండి అంతా. పొగాకు ఎక్కువ పండిస్తున్నారు. ఈ పొగాకు తోటలో పోయినసారి వెళ్ళినప్పుడైతే లాస్ట్ టైం మేము ఫోటోషూట్ చేసుకున్నాము. సంక్రాంతికి వెళ్ళాము లాస్ట్ టైము. అప్పుడు ఫోటోషూట్ చేసుకున్నాము. ఊరైతే చాలా బావుందండి ప్రశాంతంగా. ఇక్కడొచ్చేసి ఆకుకూరలు అక్కడే పండిస్తున్నారండి. అంటే కూరగాయలు కూడా పండుతున్నాయి. బెండకాయలు, టమాటో అక్కడ పక్కన కోసి పెట్టారనమాట. మేము లాస్ట్ 2 టైమ్స్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్నా నేనక్కడి నుంచి. లేడీస్ అంతే గదండీ! ఎక్కడ ఏది కనపడినా వదిలిపెట్టం గదా! అందుకు నేను కూడా తీసుకొచ్చుకున్నాను. చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి అక్కడ కూరగాయలు. ఇదేనండి ఊరు. టెంపుల్ దగ్గరకొచ్చేసాం మనం. ఇక్కడ కార్ పార్కింగ్‌కి ఒక దగ్గర ఆపుతున్నారండి. అక్కడైతే టోకెన్ కట్టేసి మేమైతే కార్ తీసుకెళ్ళి తుంగభద్ర నదీ తీరంలో పెట్టుకున్నామనమాట. అక్కడ కూడా పార్కింగ్ ఉంది. ఏమంటే మనకిక్కడ ఆపేసి ఇక్కడే కార్ పెట్టుకోమంటారు. మనం లోపలికి నడిచెళ్ళాల్సొస్తుంది. సో, లోపలికే తీసుకెళ్ళిపోయాము. టోకెన్ అయితే కట్టేసి లోపలికి వెళ్ళిపోయి తుంగభద్ర నదీ తీరంలో పార్కింగ్‌లో పెట్టుకున్నాము. అక్కడి నుంచి నియర్ దగ్గరనమాట అమ్మవారి ఆలయము. వచ్చేసామండి. జోగులాంబ దేవాలయం. ఇదొచ్చేసి బాలబ్రహ్మేంద్ర స్వామి ఆలయం. డైరెక్ట్‌గా దర్శనానికొచ్చేసామండి క్యూ లైన్‌లోకి. క్యూ అయితే తక్కువే ఉండింది. నాకైతే హాఫ్ అన్ అవర్‌లో దర్శనం అయిపోయింది. ఇదే టెంపుల్ అండి. ఆలయం ఇదే. ఇంకా వీడియో తీస్తే ఫోన్ చేసి హుండీలేస్తా అన్నారు మా హస్బెండు. అందుకు వీడియో ఆపేసానింకా. ఇంకా నవబ్రహ్మ ఆలయాలు దర్శించుకుందామండి ఇప్పుడు. ఆలయం పక్కనే ఉన్నాయండి అన్ని టెంపుల్స్ అన్నీ. అంటే మనం కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఏది చూసామో, ఏది చూడలేదో చూసుకుంటూ వెళ్ళాలి. అంటే అన్ని టెంపుల్స్ అన్నీ ఒకేలాగుంటాయి. మనం కొంచెం కన్‌ఫ్యూజ్ అయిపోతామనమాట. ఇది మరకత శివలింగం అండి. మరకత శివలింగం ఐడియా ఉంది గదండీ! చాలా పవర్‌ఫుల్ అని చెప్తారు. ఇలా శివలింగాలు అయితే అడుగడుగునా ఒక్కొక్క శివలింగం ప్రతిష్టన చేశారండి ఇక్కడ. అంటే నవబ్రహ్మ ఆలయాలు కాకుండా ఇలా శివలింగాలు ప్రతిష్టాపన జరిగున్నాయి ఇక్కడ. నవబ్రహ్మ ఆలయాల్లో అండి మెయిన్ వచ్చేసి ఇక్కడ బాలబ్రహ్మేంద్ర స్వామి ఆలయము, కుమార బ్రహ్మేంద్ర స్వామి ఆలయము, ఆర్క బ్రహ్మేంద్ర స్వామి ఆలయము, వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయము, విశ్వబ్రహ్మేంద్ర స్వామి ఆలయము, తారక బ్రహ్మేంద్ర స్వామి ఆలయము, గురు బ్రహ్మేంద్ర స్వామి ఆలయము, స్వర్ణ బ్రహ్మేశ్వర స్వామి ఆలయము, పద్మ బ్రహ్మేశ్వర స్వామి ఆలయము అని నవబ్రహ్మ ఆలయాలున్నాయండి ఇక్కడ.
ఈ ఆలయం ధ్వంసానికి గురైందంటండి. అంటే ధ్వంసం చేశారు. అప్పుడు విగ్రహాలన్నీ ఇలా ధ్వంసం చేశారండి. మీరు చూస్తున్నది నంది విగ్రహము. అమ్మవారి విగ్రహాలు అవన్నీ కూడా దాచిపెట్టారంట. ఇప్పుడైతే అసలు తారక బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో విగ్రహమే లేదంట. ఓన్లీ ఆలయం ఒక్కటే ఉంది. ఇక్కడైతే లోపలికి వెళ్ళి మనం తాకి నమస్కారం చేసుకోవచ్చండి స్వామినైతే. పూలు అవి తీసుకెళ్ళామంటే చక్కగా అలంకారం కూడా మనమే చేసుకోవచ్చు. ఆ కట్టడాలు అవన్నీ చాలా బాగున్నాయండి. చాలా పురాతనమైన కట్టడాలన్నమాట ఇవన్నీ. ఇక్కడైతే లోపలికి వెళ్ళలేదండి మేము. ఇక్కడి నుంచి దారి లేదు. అదే కన్‌ఫ్యూజ్ అయిపోతామని చెప్పాం గదా! అది అటు పక్క నుంచి వెళ్ళాల్సుంది. మేము కన్‌ఫ్యూజ్ అయిపోయి అక్కడ వెళ్ళలేదు. ఇది గూడా నవబ్రహ్మ ఆలయాల్లో ఇది గూడా ఒక టెంపుల్ అండి. ఇది వచ్చేసి బాలబ్రహ్మేంద్ర స్వామి ఆలయం అండి. నిజానికి ఇక్కడంతా వీడియో అలో లేదండి. నేను జస్ట్ అలా పట్టుకొని వెళ్ళి తీసుకొనొచ్చాను. మేము వెళ్ళింది ఆఫ్టర్‌నూన్ టైం కాబట్టి కొంచెం క్రౌడ్ అయితే తక్కువ ఉండింది. ఎవ్వరు లేరు. మేము లాస్ట్ టైం కార్తీక మాసంలో వచ్చామండి ఇక్కడికి. కార్తీక మాసంలో దీపాలు వెలిగించి వెళ్ళాము ఈ ప్లేస్‌లో. శివరాత్రి కూడా బాగా చేస్తారంటండి ఇక్కడ. ఈ యెల్లో కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది గదండీ! అది గ్రంథాలయం అండి. గ్రంథాలయం అని రాసుంది. టైమింగ్స్ ఉన్నాయి. కానీ మేము ఎప్పుడు వెళ్ళినా 4 టైమ్స్ క్లోజ్‌లోనే ఉంది. చాలా బావుందండి. ఇక్కడంతా లంచ్ తెచ్చుకొని గూడా కూర్చొని భోజనం చేస్తున్నారు. ఈ ప్రాంగణంలో, ఆలయ ప్రాంగణంలో. అక్కడి నుంచి చుట్టూ ఉన్న ఆలయాలండి ఇవన్నీ. నిలబడ్డ దగ్గర నుంచి చుట్టూ ఉన్న ఆలయాల వరకు చూపిస్తున్నాము. ఇదొచ్చేసి అమ్మవారి ఆలయం అండి. జోగులాంబ అమ్మవారి మెయిన్ దేవాలయము. మేము ఇంకా రిటర్న్ అయిపోయామండి. ఇదొచ్చేసి దూరం నుంచి వచ్చే వాళ్ళకి రూమ్స్ ఉన్నాయండి ఇక్కడ. పవనపుత్ర రెసిడెన్సీ అని, రాజరాజేశ్వరి రెసిడెన్సీ అని ఇలా ఉన్నాయండి. ఇంకా ఉన్నాయి. కానీ ఇవి అయితే ఏమంటే నియర్ వాకబుల్ డిస్టెన్స్ అన్నమాట. టెంపుల్ దగ్గరలో ఉన్నాయి. ఇక్కడ దూరం నుంచి వచ్చేవాళ్ళైతే ఇక్కడ రూమ్ తీసుకుంటే అమ్మవారి ఆలయానికి నడిచి వెళ్ళిపోవచ్చు. ఇంత దగ్గర. మేమైతే ఇంకా సంగమేశ్వరంకి బయలుదేరామండి. ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ ఉంది సంగమేశ్వర దేవాలయము. మళ్ళీ పార్ట్ 2లో కలుసుకుందాం.